యూపీలో మాఫియా వర్సెస్ యోగి గేమ్ పీక్స్ కి చేరింది. ఇప్పటికే పోలీస్ కస్టడీలో పేరుమోసిన గ్యాంగ్స్టర్ ను హంతకులు చంపడంతో రాజకీయ దుమారం రేగుతోంది. వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లపై ఇప్పటికే సుప్రీంకోర్టు వరకు పిటిషన్లు కూడా వెళ్లాయి. అయినా సరే తగ్గేదేలాంటోంది యూపీ సర్కార్. ఆతిక్ హత్యపై ఇప్పటికే సిట్ విచారణ మొదలుపెట్టింది. అయితే ఇప్పుడు యూపీలో ఇద్దరి కోసం ఎస్టీఎఫ్ వేట తీవ్రం చేసింది. ఒకరు దేశంలోనే బాంబుల తయారీలో సిద్ధహస్తుడైన ఆతిక్ శిష్యుడు గుడ్డు కోసం, మరొకరేమో ఆతిక్ భార్య షైస్తా పర్వీన్. ఈమె కోసం ఎస్టీఎఫ్ తీవ్రంగా జల్లెడ పడుతూ ఉన్నారు. మరి ఆతిక్ భార్య పర్వీన్ మహిళే కదా అని మాత్రం అనుకోవద్దు. భర్త జైల్లో ఉంటే కొడుకులతో సన్నాసి పనులు చేయించి స్వయంగా బెదిరింపులకు దిగి దందా నడిపింది ఈ భార్య. అంతేకాదు ఉమేష్ పాల్ హత్యను తన మొగుడు ఆతిక్ తో కలిసి గుజరాత్ సబర్మతి జైల్లో చర్చించింది. ఏకంగా జైలు అధికారులకు భారీగా లక్షల్లో లంచాలిచ్చి ఫోన్ ను తన భర్తకు చేరవేసేలా చేసింది. జైల్లోనే ఉమేష్ పాల్ హత్యకు స్కెచ్ వేసింది పర్వీన్ పారిపోగానే ఆమె బాధితులు పోలీస్ స్టేషన్లకు క్యూ కట్టి ఫిర్యాదులు చేశారు. ఈమె మీద ఉమేష్ పాల్ హత్య కేసుతో పాటు పలు బెదిరింపు కేసులు, కబ్జాలు ఉన్నాయి. అంతేకాదు అక్రమ ఆయుధాల కేసు కూడా పెండింగ్ లో ఉంది. తాజాగా లక్నోలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒకరు పోలీసు ఉన్నతాధికారుల ముందు పర్వీన్ వ్యవహారం చెప్పాడు. మీడియాకు కూడా పర్వీన్ ఎంత డేంజర్ కిలాడినో వివరించాడు. ఉదాహరణకి కొత్త వెంచర్ వేస్తే రోడ్డు సైడ్ ఫ్లాట్లు 2 ఆతిక్ మనుషుల మీద రిజిస్ట్రేషన్ చేయించి పత్రాలు పంపాలని బెదిరించేదట. కాస్త ఆలస్యమైన బూతులు తిట్టి తన మనుషులు కిందే ఉన్నారు, నువ్వు కాదంటే వచ్చి చంపేసిపోతారని సినిమా స్టైల్లో రెచ్చిపోయేదట పర్వీన్. కొంతమందినైతే ఒక్కసారి కిందకు చూడమని చెప్పేదట. గుర్తు తెలియని వ్యక్తులు బైకులతో అక్కడ ఆడుకుంటూ ఉంటారు, వారితో చంపించేస్తాననేదట. అలా దాదాపుగా 10 కోట్ల విలువైన భూములను లాక్కుందట ఈ కిలాడి. ఇలా ఆమె చేసినవి కోకొల్లలు. ఇక ఆతిక్ ఎంత డేంజర్ అని తెలిసిన బీఎస్పీ సుప్రీం లీడర్ మాయావతి గజియాబాద్ మున్సిపల్ మేయర్ గా పర్వీన్ ను ప్రకటించేందుకు సిద్ధమైంది. ఇంతలో ఉమేష్ పాల్ హత్య బయటకు రావడంతో ఆమెను తొలగించింది. ఉమేష్ పాల్ హత్య జరగకుండా ఉంటే పర్వీన్ ఈ పాటికి మేయర్ అయ్యేది. మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉండడంతో పాటు బెదిరింపులు, దందాలతో సులభంగా బీజేపీని ఢీకొట్టగల సామర్థ్యం ఆతిక్ భార్యగా పర్వీన్ కు ఉందని మాయావతి నమ్మారట. అంటే చూడండి, వెధవలు, నేరస్తులు, పేరుమోసిన హంతకులని తెలిసిన రాజకీయ పలుకుబడి ఉండడం కారణంగానే వీళ్లు రెచ్చిపోయారు. ప్రజాస్వామ్యాన్ని, న్యాయాన్ని, చట్టాలను విచ్ఛిన్నం చేశారు యూపీ రాజకీయ నేతలు. కానీ యోగి దీనికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఉమేష్ పాల్ హత్య జరగగానే టీవీలో యోగి స్పీచ్ విన్న పర్వీన్ పారిపోయింది. ఈమెను మొదటి నుంచి ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎందుకు వెతుకుతున్నారు అంటే ఉమేష్ పాల్ హత్యకు బీజం వేసిందే పర్వీన్ అట. ఆమె ఆచూకీ చెబితే 50,000 రివార్డ్స్ ఇచ్చి సత్కరిస్తామని యూపీ పోలీసులు ప్రకటించారు. అంతా ప్లాన్ ప్రకారమే చేసింది. కానీ ఒక చిన్న మిస్టేక్ చేసింది. అదేంటో తెలియాలి అంటే అసలు ముందు ఈ మహా లేడీ పర్వీన్ గురించి తెలుసుకోవాలి. ఈ పర్వీన్ తండ్రి ఒక కానిస్టేబుల్. వీరి కుటుంబం అప్పట్లో అలహాబాద్ కు దగ్గరలోని దామోపూర్ గ్రామంలో ఉండేది. అక్కడే ఉన్న పోలీస్ క్వార్టర్స్ లో పర్వీన్ తండ్రి కుటుంబంతో కలిసి ఉండేవాడు. ఈమెకు 3 చెల్లెళ్లు, 2 తమ్ముళ్లు. అందరికంటే పర్వీన్ పెద్ద. చదువులో చాలా యాక్టివ్ గా ఉండేది పర్వీన్. ఆ రోజులో ముస్లిం కుటుంబాలు అమ్మాయిలను చదువుకునేందుకు కాలేజీలకు పంపేవారు కాదు. కానీ ఇంటర్ వరకే చదువుకున్న ఆమె తండ్రి కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించాడు. అయితే ఉద్యోగంలో చేరిన తర్వాత దూర విద్య ద్వారా డిగ్రీ చేశారు. ప్రమోషన్ వస్తుందనేది అతని కోరిక. ఇటు పర్వీన్ కూడా ఇంటర్మీడియట్ ను కిద్వాయ్ బాలికల కాలేజీలో పూర్తి చేసింది. ఆ తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివేందుకు కాలేజీలో అడ్మిషన్ కూడా తీసుకుంది. అయితే పర్వీన్ కుటుంబం, ఆతిక్ కుటుంబం చాలా రోజులుగా ఫ్యామిలీ ఫ్రెండ్స్. వేరే దగ్గర బంధువుల కారణంగా వీరు కలిశారు. అంతేకాదు ఆతిక్ నేరాల విషయంలో పోలీసుగా ఉన్న పర్వీన్ తండ్రి సాయం చేసేవాడు. బెయిల్ సహా ఎలా తప్పించుకోవాలి, నేరాల విచారణ ఎలా సాగుతోంది, డిపార్ట్మెంట్ లో ఎవరు ఏ నిర్ణయం తీసుకుంటారనే లీకులను ఆతిక్ కు ఇచ్చేవాడు. ఆ క్రమంలోనే 35 ఏళ్లు వచ్చిన నేరాలు చేసే పనిలో బిజీగా ఉన్న ఆతిక్ పెళ్లి గురించి మరిచిపోయాడు. నిజం చెప్పాలంటే ఆడవారే ఇతని దగ్గరకు వచ్చేవారు కాదు. అయితే ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లో పర్వీన్ ను చూశాడు ఆతిక్. పైగా తనకు బాగా తెలిసిన వ్యక్తి కూతురని ఆమె గ్లామర్ కు ఫిదా అయ్యాడు. పర్వీన్ ను తాను పెళ్లి చేసుకుంటానని కబురు పంపించాడు. ఎంతకంటే తమకేం కావాలని, ఏకంగా ఎమ్మెల్యేనే అల్లుడైతే మాకు మంచిదని పర్వీన్ నుంచి పెళ్లి చేశాడు ఆమె తండ్రి. అప్పటికి పర్వీన్ వయసు 17 ఏళ్లు మాత్రమే, ఆతిక్ వయసు మాత్రం 35. అయినా అలా పెళ్లి చేసుకున్నారు. పర్వీన్ ను పెళ్లి చేసుకోవడానికి మరో కారణం చదువుకోవడం. తనకు చదువు రాకపోవడంతో చదువొచ్చిన భార్య కావాలని పర్వీన్ ను 1996లో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 14వ లోక్ సభకు ఎంపీగా వెళ్లాడు. అది కూడా భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గెలిచిన ఫుల్పూర్ నియోజకవర్గం నుంచి ఎస్పీ అభ్యర్థిగా గెలిచాడు. అయితే భర్త రాజకీయాల్లో బిజీగా ఉంటే ఇంట్లో ఉండి దందా నడిపేది పర్వీన్. తన కొడుకులను ఏ కొంప మీదకు వెళ్లి దౌర్జన్యంగా భూములు లాక్కు రావాలి, ఏ నాయకుడు నెలవారీ మామూలు పంపించలేదు, యూపీలో ఎక్కడ కొత్త రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశారు, స్థానికంగా ఎవరు బిల్డింగులు కడుతున్నారని తెలుసుకుని వారికి చెప్పి ధమ్కీలు ఇచ్చే దందా నడిపేది. అలా భర్త సంపాదించిన డబ్బును జాగ్రత్తగా దాచిపెట్టేది. కొడుకులను చదువుకోనివ్వకుండా దందారు నేరాలు చేసేందుకు పంపేది. అంతేకాదు ఆమె వెంట ఉండే మనుషులతో అక్రమంగా పోగేసిన ఆయుధాలతో బయట తిరిగేది. అయినా ఏ
పోలీసు కూడా వారి మీద కేసు పెట్టడం కాదు కదా, కన్నెత్తి కూడా చూసేవారు కాదు. పైగా పోలీసులను తమ ఇంటి ముందు వాచ్మెన్ లాగా రక్షణ కోసం వాడుకునేవారు. ఇంట్లో పెళ్ళాం బయట మొగుడు నేరాల సామ్రాజ్యాన్ని విస్తరించి పారేశారు. ఈమె దుందుడుకు వ్యవహారం కారణంగా ఇద్దరు పెద్ద కొడుకులు ఒక కిడ్నాప్ తో పాటు హత్యాయత్నం కేసులో జైల్లో ఉన్నారు. అయినా పర్వీన్ కు బుద్ధే రాలేదు. అయితే యోగి సీఎం కాగానే గుజరాత్ పారిపోయి పాత కేసులో లొంగిపోయి సబర్మతి ఆశ్రమంలో తమ్ముడితో కలిసి శిక్ష అనుభవిస్తున్నాడు ఆతిక్. సరిగ్గా ఆ సమయంలోనే ఉమేష్ పాల్ సాక్షిగా కోర్టులో తమకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే శిక్ష తప్పకుండా పడుతుంది. పైగా పోలీసులు ఎవరూ కూడా తమ మాట వినడం లేదు, జనం భయపడటం లేదు. దీంతో ప్రయాగ్రాజ్ షేక్ అయ్యే పనిని చేయాలని పర్వీన్ ఆలోచించింది. వెంటనే ఆమె యూపీ నుంచి గుజరాత్ కు రహస్యంగా వెళ్ళింది. తన భర్తను జైల్లోనే కలిసి అతనికి ఓ ఫోన్ ఇచ్చింది. అక్కడే ఉమేష్ పాల్ ను చంపుదామని స్కెచ్ చేసింది. ఇటు ఆతిక్ వద్దని చెప్పినా కూడా మనమంటే ఎవరికి భయం లేదని చెప్పుకొచ్చింది. ఒక్కసారి యూపీ షేక్ కావాలంటే ఉమేష్ పాల్ ను చంపాలని కోరింది. రిస్క్ ఏమో అన్నాడు ఆతిక్. మరోవైపు అష్రఫ్ కూడా ఉమేష్ ను చంపితేనే మంచిది, ఇటు కేసు అటు మనమంటే యూపీలో అందరికీ వణుకు పుడుతుంది, యూపీలో ఎవరూ మనకు సహకరించడం లేదు, పోలీసులు కూడా ఎదురు మాట్లాడుతున్నారు అని చెప్పారు. దీంతో ఉమేష్ ను చంపేందుకు యాక్షన్ టీమ్ ను ఏర్పాటు చేయమని అసద్ కు చెప్పమని చెప్పాడు ఆతిక్. కానీ ఇక్కడ పర్వీన్ మాత్రం వద్దని చెప్పింది. వాడు చిన్నవాడు, అనవసరంగా హత్య కేసులో అసద్ ను ఇరికించొద్దు, భవిష్యత్తున్నవాడు, నేను దూరంగా వాడిని పంపించేస్తానని చెప్పింది. ఆతిక్ దానికి సరేనన్నాడు. అయితే గుడ్డుని పిలిచి ఉమేష్ పాల్ ను చంపేందుకు ఏర్పాట్లు చేయమన్నాడు. కానీ ఈ గుడ్డు లక్నోలో ఉన్నట్లు తెలిస్తే పోలీసులకు తెలిసిపోతుంది, అతని కోసం పోలీసులు వెతుకుతున్నారని చెప్పాడు అష్రఫ్. అయినా సరే గుడ్డుతో కలిసి అసద్ ను షార్ప్ షూటర్ గులాం ను తీసుకొని ఉమేష్ ను చంపమని పర్వీన్ కు చెప్పాడు. కానీ పర్వీన్ మాత్రం తన మూడవ కొడుకును వద్దంటే వద్దని చెప్పింది. దీంతో నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి, కానీ ఉమేష్ ను చంపాలి అని చెప్పాడు. జైలు అధికారులకు భారీగా లంచాలిచ్చి ఫోన్ ను ఆతిక్ అందేలా చేసింది. ఆ ఫోనే ఇక్కడ దాకా తెచ్చింది. అలా ఉమేష్ హత్యతో పాటు ఫ్యామిలీ విషయాలు తెలుసుకునేందుకు ప్రతి రోజు అర్ధరాత్రి తర్వాత తన భార్య పర్వీన్ కు కాల్ చేసేవాడు. ఉమేష్ పాల్ ను చంపేందుకు బాంబుల తయారీ ఎక్స్పర్ట్ గుడ్డును రప్పించింది. అందుకు గుడ్డు కూడా రెడీ అయిపోయాడు. అయితే గుడ్డుతో అసద్ కూడా వెళ్తానని ఆవేశపడ్డాడు. కొడుకు మాట కాదనలేక గ్యాంగ్ కు సహకరించమని మాత్రమే చెప్పింది పర్వీన్. ఈ అసద్ షార్ప్ షూటర్ అయిన గులాం కు మంచి ఫ్రెండ్. ఆ రోజు ఓ వ్యాన్ ను మాట్లాడి ఓ డ్రైవర్ తో కలిసి గులాం ను ఉమేష్ ను చంపేందుకు పంపారు. ఆ వెనకాల బాంబులు విసిరేసేందుకు గుడ్డు కూడా వెళ్లాడు. ఎట్టకేలకు హత్యను పూర్తి చేశారు, అది కూడా 2 నిమిషాల్లో. ఈ హత్య జరిగిన సమయంలో పర్వీన్ ప్రయాగరాజ్ లోని తన ఇంట్లోనే ఉంది. ఈ హత్యపై యోగి రగిలిపోయారు. అసెంబ్లీ దద్దరిల్లిపోయింది. టీవీలో యోగి స్పీచ్ వినగానే మెల్లిగా మారువేషంలో పారిపోయింది. ఇటు అసద్ గులాంలను కూడా వేరే చోటకు పారిపోమ్మని బ్యాగ్ నిండా కరెన్సీ కట్టలను నింపి పంపించేసింది పర్వీన్. అదే వారందరికీ తమ ఇంటితో ఉన్న అనుబంధం. అసద్ గులాంలు ఎన్కౌంటర్ అయ్యారు. మరో ఇద్దరిని కూడా పోలీసులు చంపేశారు. పర్వీన్ కోసం పోలీసులు వెతుకుతుండగానే ఆమె భర్త ఆతిక్ కూడా హత్యకు గురయ్యాడు. మరో 2 కొడుకులు జైల్లో ఉన్నారు. ఇంట్లో బిక్కుబిక్కుమంటూ ఉన్న పర్వీన్ మైనర్ కొడుకులను పోలీసులు జువైనల్ హోమ్ కు తరలించారు. పర్వీన్ మీద పాత కేసులతో పాటు కొత్తగా ఆమె బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో కొత్త కేసులు పెట్టి వేట మొదలు పెట్టారు. కానీ రన్ రాని రన్ అన్నట్టుగా స్థావరాలు మారుస్తూ బుర్కా వేసుకుని పోలీసులకు చిక్కను దొరకనన్నట్లుగా తిరుగుతోంది పర్వీన్. అలా 45 ఏళ్ల నేర సామ్రాజ్యాన్ని మోడీ సర్కారు మసి చేసి పారేసింది. ఇప్పుడు డబ్బు ఆస్తి కాదు, ప్రాణాలు ఉంటే చాలని వణికిపోతున్నారు. మరోవైపు జైల్లో ఉన్న ఆతిక్ ఇద్దరు పెద్ద కొడుకులు బిక్కుబిక్కుమని ప్రాణం వెళ్లదీస్తూ ఉన్నారు. మరి పర్వీన్ ప్రాణాలతో దొరుకుతుందా లేదా ఎన్కౌంటర్ లో శవమై కనిపిస్తుందా అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరి మీరు చెప్పండి, ఓ లేడీగా పర్వీన్ ని వదిలిపెట్టాలా లేదా యోగి స్టైల్లో వెళ్లిపోవాలా? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.